ఆ అధికారం కోర్టులకు లేదు. బిల్లుల్ని ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు పెట్టలేదు. అలా చేస్తే రాజ్యాంగపరమైన గందరగోళం. సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన కేంద్ర సర్కార్ అంటూ మనం వార్త చూస్తున్నాం. మరి ఆ అధికారం న్యాయస్థానం లేదంటే మరి ఎవరికి ఉన్నట్టు? సరే మీ పార్లమెంట్కి ఉన్నది. మరి మీరేం చేస్తా ఉన్నారు? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద మీ దగ్గరికి తెలంగాణ రాష్ట్ర సర్కారు బిల్లు అసెంబ్లీలో ఆమోదించి మీకు పంపింది, రాష్ట్రపతికి పంపింది, ఆర్డినెన్స్ చేసి గవర్నర్ పంపింది. మరి మీరు నిర్ణయం తీసుకుంటలేరు కదా, దాని మీద వెనక్కి పంపడం లేదు, దాన్ని ఆమోదించడం లేదు. వాళ్ళు పెండింగ్ అని చెప్పాలి, పెండింగ్లో పెట్టుకున్నారు మీరు. ఇదెక్కడి న్యాయం? ఇక అంటే మీ చేతిలో అధికారాన్ని మీ చేతిలో పెట్టుకున్నట్టే కదా, అధికారాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు. న్యాయస్థానాలకు కూడా ఆ హక్కు లేదంటే మరి ఎక్కడికి వెళ్ళి కొట్లాడాలా? మీ జంతర మంతరకు వచ్చి కొట్లాడితే మీరు దాని మీద స్పందించారు, పార్లమెంట్లో కొట్లాడితే స్పందించారు, రాజ్యాంగ సవరణ చేయమంటే చేయరు. అంటే ఏంది? హక్కులు మొత్తం కేంద్రం దగ్గర పెట్టుకొని, రాష్ట్రాల హక్కులు కేంద్రం దగ్గర పెట్టుకొని మీరు ఆడించినట్టు ఆడాలా? మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాం కదా, ఆ హక్కులు ఏదో రాష్ట్రాలకి కల్పించాలి, పార్లమెంట్లో చట్టం చేయండి, సవరణ చేయండి. ఏ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాష ప్రకారం వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఇవ్వండి, సరిపోతుంది కదా. లేదు అంటే మిమ్మల్ని అడుగుతున్నాం. నరేంద్ర మోడీ గారు మీరు బీసీ అని చెప్పుకుంటారు కదా, మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మీరు రేపు చేయబోయే సెన్సస్ జనాభా లెక్కల్లో క్యాస్ట్ పరంగా కూడా మీరు జనాభా లెక్క చేస్తా అంటారు. మరి మీరు చెప్పండి, ఆ రిజర్వేషన్ లేదు దేశమంతటా జనాభా ప్రాతిపదికన మేమే ఇస్తామని చెప్పండి. అది కూడా రాష్ట్రాల వారీగా ఇవ్వాలి. ఎందుకంటే ఈ కులాలు ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఒక రాష్ట్రంలో ఎస్సీ ఉన్నారు, ఒక రాష్ట్రంలో ఎస్సీ ఉంటే ఒక రాష్ట్రంలో ఓసీగా ఉన్నారు. ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఏ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాష ప్రకారం, కులగణ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తామని మీరైనా చెప్పండి, పార్లమెంట్ చట్ట సవరణ చేయండి. అవేమి చేయకుండా అధికారాలు మీ దగ్గర పెట్టుకొని మేము బిల్లులు ఆమోదించము, రాజ్యాంగంలో అట్లా లేదు అంటే ఎట్లా మరి?